హాయ్ అండి. ఈ రోజు నేను మీ ముంగటికి తీసుకొచ్చిన ఫోక్ సాంగ్ వచ్చేసి ఎన్నెలో ఎన్నెలా అనేసి ఒక బ్యూటిఫుల్ ఫోక్ సాంగ్ తీసుకురావడం జరిగింది అన్నట్టుగా. ఈ సాంగ్ వింటే మీరు కంపల్సరీ 90s జనరేషన్ లోకి మీరు వెళ్ళిపోతారు అనేసి నేను 100% రాసిస్తా. ఈ సాంగ్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. అందుకనేసి ఈ సాంగ్ నేను బ్యూటిఫుల్ అనేసి మీకు ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. అదే ఇందులో యాక్ట్ చేసింది ఎవరెవరైనా అంటే గనక వచ్చేసి యోధా గారు అండ్ మహేష్ గారు మెయిన్ రోల్ లో యాక్ట్ చేయగా, సైడ్ రోల్స్ లో వచ్చేసి జ్యోతి గారు అండ్ అన్నపూర్ణమ్మ గారు యాక్ట్ చేయడం జరిగింది. ఇక ఈ సాంగ్ చాలా బ్యూటిఫుల్ అండి. చెప్పాను కదా, 90s లోకి మనము వెళ్ళిపోతూనే ఉంటాం ఈ సాంగ్ వింటూ ఉంటే. ఇందులో స్టోరీ ఏంటి అంటే గనక లవ్ స్టోరీ అన్నాడు, కానీ అన్ని సాంగ్స్ లో చూసినటువంటి లవ్ స్టోరీ కాదు. ఓన్లీ కళ్ళతోనే ప్రేమించుకోవడం అంటే ఎలా ఉంటుంది, తన మనసుతోని మాట్లాడుకోవడం అంటే ఎలా ఉంటుంది, తన ప్రేమను ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారనేసి ఈ సాంగ్ లో యోధా గారు బ్యూటిఫుల్ గా చేశారన్నట్టుగా, ఒక ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ లెక్క లవ్ కోసము తన కళ్ళతోని తన మనసుతోని చెప్పినట్టుగా చాలా బాగా చేసారు. తనకు తగ్గట్టుగానే మహేష్ గారు కూడా సూపర్ గా యాక్ట్ చేసిండు అన్నట్టు. అసలు యోధా ముందట మహేష్ తక్కువే యాక్ట్ చేయడంలో, కానీ తను కూడా బ్యూటిఫుల్ గా చాలా తన ఎక్స్ప్రెషన్స్ కళ్ళలో చూపించడం అనేసి చాలా బాగా వేయడం అనేసి జరిగింది అనేసి చెప్పొచ్చు. ఓవరాల్ గా ఈ సాంగ్ చాలా బాగుందండి. అయితే ఈ సాంగ్ మీరు ఎవరైనా చూద్దాం అనుకుంటే 100% చూడండి. నేను చెప్తున్నా కదా, ఒక జానపదలో ఇట్లా జాలు వారినట్టుగా 90s జనరేషన్ లోకి మనని ఇలా తీసుకెళ్లిపోతూనే ఉంటుంది అన్నట్టుగా. అయితే ఈ సాంగ్ ఇంత బాగా రావడానికి కారణమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అంటే డైరెక్టర్ అండ్ లిరిక్స్ రాసింది ఎవరనేసి అంటే గనక చందు కాంద్రాతి గారు డైరెక్షన్ అండ్ లిరిక్స్ చేయడం జరిగింది. శిల్ప ఇచ్చాడనేసి చెప్పొచ్చు లిరిక్స్ విషయానికి వస్తే. అలాగే ఈ సాంగ్ ఇంత పెద్ద హిట్ అయిందనంటే మ్యూజిక్ కూడా ఒక భాగంగా చెప్పొచ్చు. మ్యూజిక్ అందించింది ఎవరని అంటే కనుక కార్తిక్ యాదగిరి గారు ఇవ్వడం జరిగింది. మ్యూజిక్ చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చాడనేసి చెప్పొచ్చు. సింగర్ గా ఎవరు పాడారనేసి అంటే ఈ పాటని కార్తీక జాదవ్ గారు ఈ సాంగ్ ను పాడడం జరిగింది. తన వాయిస్ ఈ సాంగ్ చాలా ప్లస్ పాయింట్ అనేసి చెప్పొచ్చు. ఓవరాల్ గా ఈ సాంగ్ చాలా బాగుందండి. మనల్ని ఒక వేరే లోకానికి తీసుకెళ్లిపోతుంది అనేసి నేను మీకు హామీ ఇస్తున్నాను. మీరు తప్పకుండా చూడండి. ఈ సాంగ్ ను మీ అందరికి నచ్చుతుంది. మనము మాక్సిమము మంచి మంచి సాంగ్స్ కే రివ్యూ ఇవ్వడం జరుగుతుంది. అలా అనేసి నాకు ఇంకా చాలా వరకు మనం రివ్యూస్ ఇస్తా ఉంటాము సాంగ్స్, కానీ మంచి వాటిని మంచిగా ఉందా అనేసి, బాగాలేని వాటిని బాగాలేదా అనేసి ఓపెన్ గా చెప్పేయడం జరుగుతుంది అన్నట్టుగా. సో మీరందరూ ఈ సాంగ్ చూసి పెద్ద హిట్ చేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి. మీరు కొట్టే ఒక సబ్స్క్రైబ్ వల్ల నాకు చాలా బూస్టింగ్ వస్తుంది. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ.